ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఆశా భోన్స్లే కన్నుమూశారు. గుండె ఊపిరితిత్తుల సమస్యతో ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోన్స్లే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెను ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆశా భోన్స్లే వయసు 92 ఏళ్లు. ఆశా భోన్స్లే మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోన్స్లే మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్టు ప్రధాని మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాల్ని గెలుచుకుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆశా భోన్స్లే జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె పాటలు ప్రజల జీవితాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు. ఆశా భోన్స్లే మరణ వార్త విని బాధపడ్డానంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆమె ఓ దిగ్గజ గాయని అని, అత్యధిక పాటలు పాడి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. దాదాపు 7 దశాబ్దాల పాటు మ్యూజిక్ ఇండస్ట్రీకి సేవలందించిన ఆమె పాటలు భారతీయ సంగీత జగత్తులో తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆశ కుటుంబానికి, ఆమె అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఏపీ సీఎం చంద్రబాబు. జాతీయ పురస్కార గ్రహీత పద్మ విభూషణ్ ఆశా భోన్స్లే లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశేష సేవలు, దశాబ్దాల పాటు పలు భాషల్లో ప్రదర్శించిన అపూర్వ ప్రతిభ చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె మరణం దేశంలోని సాంస్కృతిక కళారంగాలకు తీరని లోటు అని అన్నారు. ఆశా కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. గొప్ప గాయని ఆశా భోన్స్లే మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తరతరాలుగా తన పాటతో ఎంతో మంది హృదయాలను మంత్రముగ్ధులను చేసిన గాయని ఆశా అని గుర్తు చేశారు. ఎన్నో బెంగాలీ పాటల్ని ఆమె పాడినట్లు గుర్తు చేశారు. 2018లో రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం భంగ భూషణ్ ఆమెకు ప్రదానం చేసినట్లు గుర్తు చేశారు. ఆమె కుటుంబం, అభిమానులు, మొత్తం సంగీత పరిశ్రమకు తన సానుభూతి వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక గొప్ప కంఠం ఈ రోజు మూగబోయిందంటూ శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ట్వీట్ చేశారు. తన పాటలతో తరతరాలకు ఆనందాన్ని పంచుతూ లెక్కలేనన్ని భావోద్వేగాలను సృష్టించారని గుర్తు చేశారు. లతా దీది తర్వాత సంగీత పరిశ్రమలో ఒక గొప్ప శకానికే మూల స్తంభంలా నిలిచారని, ఆమె మరణంతో నేడు అది కూలిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆశా భోన్స్లే గాత్రం తరతరాల పాటు అనేక రకాల భావోద్వేగాలను పలికిస్తూ భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రతి పాటకు గ్రేస్ తీసుకొచ్చిన ఆమెను ఎప్పుడు ఆరాధిస్తానన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఓ స్వరాన్ని కోల్పోయిందన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆశా భోన్స్లే మరణ వార్తపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆమె మధురమైన స్వరం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణంగా నిలిచి లక్షలాది హృదయాలను తాకిందని గుర్తు చేశారు. తరతరాలు నిలిచిపోయే జ్ఞాపకాల్ని ఆశా వదిలి వెళ్లారని, ప్రేమ గౌరవంతో ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటామని ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.